ఒక సినిమా 2:30, 3 గంటల పాటు థియేటర్‌లో చూడటం అంటే మాటలు కాదు. స్టోరీ బావుంటేనే తప్ప సినిమాని చూడడం ఎవడూను. ఎందుకంటే స్టోరీతో సంబంధం లేకుండా వచ్చే ఐటెమ్ సాంగ్స్ మంచి హిట్ టాక్‌ని సొంతం చేసుకుంటాయి. సో, ఇటీవల కాలంలో ఐటెమ్ సాంగ్స్‌కు యూత్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. సాంగ్స్ మాత్రమే కాదు, సాంగ్‌లో కనిపించే ఐటెమ్ పాటలు కూడా బాగా కాస్ట్‌లీ అని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ బడ్జెట్‌తో వస్తున్న సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌కు బాగా డిమాండ్ ఉంటది. అందులో కనిపించే వారికి కోట్ల ముచ్చట చెప్తున్నారు. ఇక తాజాగా 'డాకు మహారాజ్' కోసం ఊర్వశి రౌతెలా తీసుకున్న రెమ్యునరేషన్ విని నోళ్లు వెళ్ళబెట్టుకుంటున్నారు. ఈ అమ్మడు ఈ పాటకి ఎంత తీసుకుందో ఒకసారి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాలీవుడ్‌లో ఐటెమ్ సాంగ్స్‌కు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. సో, హీరోయిన్‌లు సైతం ఐటెమ్ సాంగ్స్ చేశారు. ఇప్పటివరకు సమంత, కాజల్, తమన్నా, శృతి హాసన్ వంటి హీరోయిన్‌లు ఐటెమ్ సాంగ్స్‌లో అయితే మెరిసారు. ఇక ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల్లో ఊర్వశి రౌతెల పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈమె ఐటెమ్ సాంగ్ చేసిన సినిమాలు మంచి హిట్ టాక్‌ని అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న 'డాకు మహారాజ్' సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెల ఐటెమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. దబిడి దిబిడి అంటూ సాగే ఈ సాంగ్‌లో ఆమె నడుము అన్నీ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ బాలే స్టెప్స్ వేసింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి అయితే గురవుతున్న విషయం తెలిసిందే. అయినా ఈ సాంగ్‌కు మంచి క్రేజ్ పెరిగింది. యూట్యూబ్‌లో అయితే దూసుకుపోతుంది. ఇక ఈమె రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతుంది. ఈ పాట కోసం ఊర్వశి తీసుకున్న పారితోషికం నెట్టింట చర్చనీయాంశమైంది. 'దబిడి దిబిడి' పాటలో ఆమె చేసినందుకు గాను అక్షరాల 1,00,00,000కి పైగా పారితోషికం తీసుకుందంట రెమ్యునరేషన్. ఈ ఫిల్మ్ నగర్‌లో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సాంగ్ సూపర్ హిట్ టాక్‌ని అందుకుంది. మరి 2,00,00,000 ఇచ్చినా ఐశ్వర్య పోనవసరం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఈమెకి ఇంత ఇస్తే హీరోయిన్‌లుగా చేసిన ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్‌లు మేకర్స్ ఎంత ఇచ్చారని అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ ట్రైలర్‌ని ఇటీవల రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. సినిమా కోసం బాలే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి వారి అంచనాలు రీచ్ అయ్యేలా బాబీ డైరెక్ట్ చేశారేమో చూడాలి. ఇక ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' మూవీ రాబోతుంది. ఆ మూవీని గత ఏడాది లాంచ్ చేశారు. భారీ యాక్షన్స్‌తో స్టోరీ ఉంటుందని అయితే ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తుంది. సో, ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.